నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. నిన్నటి లియో డిబేట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ స్ట్రాటజీ వేస్తాడనేది ముందుగానే చెప్పేశాం. ఏదైతే మెగా డిఎస్సిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకి ఖచ్చితంగా ఏపీపీఎస్సీని అడ్డం పెట్టుకుంటున్నాడని, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని కాపాడుకుంటున్నారని చెప్పి ఇదే మాట్లాడారు. సార్ దీని గురించి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే. సో సత్యమూర్తి గారు, నిన్న డిబేట్లో మీరు చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదైతే ఏపీపీఎస్సీకి సంబంధించి అది హైకోర్టు ద్వారా సిట్ ఏర్పాటు చేసినటువంటి ఒక ఏదైతే రిపోర్ట్ వచ్చిందో, ఈ రిపోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కాపాడుకోవడానికి తెచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా డిఎస్సిని మరుగున పడటానికి అని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి నిన్న మీరు ఇదే పాయింట్ చెప్పారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున ఇదే పాయింట్ మాట్లాడతారన్నారు, ఇప్పుడు ఇదే పాయింట్ మాట్లాడుతున్నారు. ఏంటి రేపు ఇంకేం జరగబోతుందంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అతను వేసేది పెద్ద స్ట్రాటజీలేం కాదు. అవన్నీ కూడా మామూలుగా ఊర్లలో రజవాడ మీద కూడా ఇంత దారుణమైన స్ట్రాటజీలు వేయరు. నిన్న మనం క్లియర్ కట్గా ఒక విషయం మాట్లాడుకున్నాం. ఈ డిఎస్సిది ఎందుకు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి, డిఎస్సి విషయాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? ఎగ్జామ్ అయిపోయి సంవత్సరంన్నర అయిపోయింది, రిక్రూట్మెంట్ జరిగి సంవత్సరం గడిచిపోయింది, ఆ టీచర్లు బ్రహ్మాండమైన రిజల్ట్ చూపించారు. ఇప్పుడు సడన్గా ఒక నెల రోజుల నుంచి ఈ డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి ఎందుకు గొడవ చేస్తున్నాడు అనేది నిన్న మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకున్నాం. సార్ ఒకసారి నిన్నటి పాయింట్ ఒకసారి ప్లే చేపిస్తుంది. నిన్నటి పాయింట్ ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. ఈ ఏపీపీఎస్సీ గురించి సిట్టు దర్యాప్తు చేసి మొత్తం ఫైనల్ రిపోర్టు కోర్టుకి ఇవ్వబోతున్నది అని జగన్మోహన్ రెడ్డికి ముందు తెలుసు. ఒక నెల 15 రోజుల ముందర మొత్తం అంతా ఎంక్వైరీ కంక్లూడ్ అయిపోయింది. సిట్ రిపోర్ట్ తయారు చేస్తున్నది, హైకోర్టుకి ఇవ్వబోతున్నది అని ముందరే ఇన్ఫర్మేషన్ సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మీద తన బండారం బయటపడే లోపల లోకేష్ని బదనాం చేయాలని ప్లాన్ చేశాడు. ఇది నిన్నటి పాయింట్ ప్లే చేశారు సార్, మీరు చెప్పిందే జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనకి మొత్తం అంతా చాలా మాజీ ముఖ్యమంత్రి కదా, కోర్టు ఆదేశాలు, సిట్టు, ఏపీపీఎస్సీ, ఆ సిట్ ఫైనల్ రిపోర్టు ఎప్పుడు ఇవ్వబోతుంది అన్నీ ఊహించగలుగుతాడు కదా. అదే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా పోలీసు అధికారి కాబట్టి కొంచెం అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ గ్రూప్ 1 దాంట్లో అడ్డంగా దొరికాడు, అరెస్ట్ అయ్యాడు, ఆయన ఫ్రెండ్ అరెస్ట్ అయ్యాడు, అందరూ అరెస్ట్ అయి ఉన్నారు. లేటెస్ట్గా పిఎస్ఆర్ ఆంజనేయులు ఏంటి అంటే ఇటువంటి విషయాల్లో మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఒక స్ట్రాటజీ ఇస్తున్నట్ట. ఆయన ఎందుకంటే ఇంక అయిపోయింది, ఆయన కెరియర్ పరిసమాప్తం. పిఎస్ఆర్ ఆంజనేయులు అతను చేసిన అరాచకాలకి జగన్మోహన్ రెడ్డి టైంలో వాటితోటి అతని కెరియర్ ఎండ్ అయిపోయింది. దాంతో ఇప్పుడు ఏంటంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి అసిస్టెంట్గా చేరాడు. అసిస్టెంట్గా చేరి ఇప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము క్రియేట్ చేసే విధంగా డిఎస్సిని ముందరికి తీసుకువెళ్తున్న స్ట్రాటజీ ఇచ్చింది ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులే. పిఎస్ఆర్ ఆంజనేయులు మొత్తం ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాడు. అదే అక్కడ జరుగుతున్నది. అందుకని పిఎస్ఆర్ ఆంజనేయులు ఏం చెప్తాడో ఏం చేస్తాడో నేను ఇవాళే చెప్తా, రేపు ఆయన చేయబోయేది ఇవాళ చెప్తా నేను. ఇక్కడ ఈ గ్రూప్ 1 జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన మొత్తం అదంతా పెద్ద కుంభకోణం. మొత్తం అంత మార్క్ షీట్లు, ఓఎంఆర్ షీట్లు గీట్లు అన్నీ మొత్తం దిద్దేసి వైట్నర్లు పెట్టి చెరిపేసి కొత్త మార్కులు వేసేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని, వాళ్ళ కులం వాళ్ళని, వాళ్ళ మతం వాళ్ళని
మొత్తం చేర్పించుకున్నారు అందులో, మొత్తం చేసేసుకున్నాడు. మొత్తం ఎవరు ఇంపార్టెంట్ పోస్టులు, ఇదంతా బయటకు వచ్చింది. ఎట్లా బయటకు వచ్చింది? కూటమి ప్రభుత్వం ఏదో కచ్చగట్టి వాటి మీద ఇవన్నీ బయటికి తీసుకురాలా. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళందరూ కలిసి కూర్చొని మనకి ఎందుకు రాలేదు అని ఆలోచించుకుంటే మొత్తం 3 సార్లు పేపర్లు దిద్దారు. హాయ్లాండ్కి తీసుకెళ్ళి అక్కడ పేపర్లు దిద్దారు, మొత్తం మార్కులు మార్చారు, వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఉద్యోగాలు అమ్ముకున్నారు అని చెప్పి వాళ్ళకి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టు మొత్తం ఇదంతా విచారణకి ఆదేశిస్తే ఒక్కొక్కటి బయటకు వచ్చినాయి. కొట్టారు మొత్తం పోస్టులు. గ్రూప్ 1 పోస్ట్ చాలా ఇంపార్టెంట్ పోస్టులు కదా. ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు మొత్తం చాలా ఇంపార్టెంట్ పోస్టులు వేసి కొట్టారు. మొత్తం అంత రాష్ట్రం మొత్తం మన మనుషులే ఉండాలి అనేది వాళ్ళ ఆలోచనతోటి పెద్ద కుంభకోణం చేశారు. ఈ కుంభకోణం మీద ఫైనల్ రిపోర్ట్ ఇవ్వబోతున్నది సిట్టు హైకోర్టుకి అన్న విషయం ఒక 1-2 నెలల ముందరే పసిగట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ అయిపోయిన డిఎస్సి, అసలు కంప్లైంటే లేని డిఎస్సి మీద మొదలుపెట్టారు క్యాంపెయిన్. ఇప్పుడు స్ట్రీట్ ఫైట్ దాకా తీసుకొచ్చారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఒక సంశయంలోకి తోసేయాలి అని చెప్పి పెద్ద ప్లాన్ వేశారు, మాస్టర్ ప్లాన్ వేశారు. మరి వీళ్ళు కుంభకోణాలు చేసిన వాళ్ళు మాస్టర్ ప్లాన్లు వేస్తే ఆ కుంభకోణాలని పట్టుకునే వాళ్ళు ఎంత తెలియగల వాళ్ళు ఉంటారు. చేశారు మొత్తం కౌంటర్ స్ట్రాటజీ. ఈ డిఎస్సిలో వీళ్ళు ఏవేవైతే అక్రమాలు అని చెప్తున్నారో అవి అక్రమాలు కాదు అని సాక్ష్యాలు ఆధారాలతో సహా నిరూపించారు. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం వీళ్ళందరినీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను తోలుతున్నాడు. నిన్న ఒక అమ్మాయి గురించి చెప్పా కదా, ఇవాళ ఇంకొక అమ్మాయి వెళ్ళింది, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళింది. సేమ్ డ్రామా, స్క్రిప్ట్ ఒకటే. పేదవాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. పేదరికానికి దీనికి ఏమిటి సంబంధం? నువ్వు పేదరికంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలంటే నీ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కళ్ళకి 10 లక్షలు ఇవ్వమని చెప్పు, వెళ్ళి చెప్పిరా పో. నువ్వు వీడియో తీయటం వదలటం. పాపం పేదవారికి అన్యాయం జరిగింది. ఈ డ్రామాలు ఇవి దిగుతున్నారు. ఇంకా కొత్త ఆర్టిస్టులు వస్తారు వైసీపీ తరఫున. నమ్మమాకండి, నమ్మారు అంటే మీరు అవుట్. కొత్త ఆర్టిస్టులు దిగుతున్నారు. మొత్తం కొత్తగా మొన్ననే రిక్రూట్ చేశాడు కదా సోషల్ మీడియాకి, దిగుతున్నారు అందరూ వచ్చి. వాళ్ళు అమాయకంగా అంటే వాళ్ళకేం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి చస్తే కదా. ఈ వీళ్ళందరూ కూడా, ఈ అమ్మాయిలు కొత్తగా వస్తున్న ఈ సోషల్ మీడియాలో వైసీపీ దించుతున్న అమ్మాయిల్ని మరి ఈ గ్రూప్ 1 పరీక్షల గురించి మాట్లాడమను, వీడియో చేయమను. సార్ మరి ఇప్పుడు అదే పేదవాళ్ళు 2019 నుంచి 24 దాకా కోటీశ్వర్ల, మరి అప్పుడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఆదుకోలేకపోయాడు? మరి డిఎస్సి ఇవ్వలేదు. మరి ఈ పేదవాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వాల? అప్పుడు పేదరికం కనిపించలేదు. అప్పుడు పేదరికం కనపడలేదు. 16,000 పోస్టులు అప్పుడు ఖాళీగా లేవా? కొత్తగా వచ్చినాయా? అప్పటి నుంచే ఉన్నాయి కదా. టీచర్లు లేరనే కొరత కారణం చూపించి స్కూళ్ళు మూసేయించిన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రోజున డిఎస్సి గురించి మాట్లాడతాడు. నువ్వు ఏపీపీఎస్సి గురించి సమాధానం చెప్పు. నువ్వు డిఎస్సి అక్రమాలు జరిగినాయి అని అభూత కల్పనలు చెబుతున్నదే గ్రూప్ 1 ఎక్కడ బయటకు వస్తుందో అన్న భయంతో. ఇప్పుడు గ్రూప్ 1 మొత్తం తెల్లం అయిపోయింది. సిట్ మొత్తం రిపోర్ట్ ఇచ్చేసింది హైకోర్టుకి. ఇప్పుడు హైకోర్టు ఏం చేయబోతుంది నెక్స్ట్ అనే దాని మీద యాక్షన్ ఆధారపడి ఉంటుంది. వీళ్ళందరినీ ఆల్రెడీ అరెస్ట్ చేశారు, బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు, కేసు పకడ్బందీగా ఉన్నది, సాక్ష్యాలు ఆధారాలు మొత్తం అన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి.
ఇప్పుడు ఆల్రెడీ జాబుల్లో చేరి ఓ రకరకాలుగా పెద్ద ఫోజు కొడుతున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా ఇప్పుడు హైకోర్టు చెప్పబోతున్నది. నేను పెద్ద డిఎస్పిని, నేను ఆర్డీఓని అని ఓ పెద్ద చెప్తున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా హైకోర్టు చెప్పిన దాని మీద ఆధారపడి ఉంటుంది. సో అంకమరావు గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చాలా క్లియర్గా, ఖచ్చితంగా ఏదైతే ఏపీపీఎస్సీలో జరిగినటువంటి ఒక అక్రమాలు కావచ్చు, పేపర్ కరెక్షన్స్ కూడా దాదాపు 3 సార్లు జరిగినటువంటి వైనం కావచ్చు, ఇవన్నిటి గురించి, అదిగాక కూటమి సంబంధించిన నేతలందరూ కూడా దీని మీద ఒక సిట్ ఏర్పాటు చేయాలి, అసలుకి ఇప్పుడు దాకా జాయిన్ అయినటువంటి వాళ్ళందరూ ఏం చేశారో కూడా మనం చూడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఖచ్చితంగా హైకోర్టు నుంచి తీర్పు ఏం రాబోతుందో చూసిన తర్వాత మనం దాని మీద మాట్లాడదామని చెప్పేసి అన్నారు. కానీ అటు అసెంబ్లీలో ఇటు కౌన్సిల్లో మాత్రం ఏపీపీఎస్సీకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా మనం పోరాడదాం, అదేవిధంగా వాళ్ళు ఏదైనా సరే కౌంటర్ చేస్తే దానికి కరెక్ట్ కౌంటర్ ప్రిపేర్ అయ్యారండి అని చెప్పేసి కూడా అన్నారు. సో ఇప్పటికే డిఎస్సిలో ఏమీ జరగలేదని చెప్పి హైకోర్టులో చెప్పాయి, ఇప్పటికే డిఎస్సికి సంబంధించి ఎటువంటి కేసు లేదని చెప్పేసి మనకి గ్రీవెన్సెస్ దాదాపు 33,000 గ్రీవెన్సెస్ జరిగాయి. ఇదంతా అయిపోయిన తర్వాత హైకోర్టే ఏపీపీఎస్సీకి సంబంధించి అక్రమాలు జరిగాయని చెప్పి చెప్పడం, సిట్ ఏర్పాటు చేయడం, వాటికి సంబంధించి ఇప్పుడు కంప్లీట్గా ఒక ఛార్జ్ షీట్ రావడం. సో ఇప్పుడు ఏంటి కంప్లీట్గా న్యాయస్థానం ముందు దోషులుగా నిల్చున్నది ఏపీపీఎస్సీనా డిఎస్సీ అంటే ఏం చెప్తారు? ఏపీపీఎస్సీకి సంబంధించి ఆ రోజు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఇద్దరు, వీళ్ళు 84 రోజులు హైలాండ్లో ఈ యొక్క పేపర్లను పెట్టేసి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు వెయిటర్నర్ తోటి శుభ్రంగా వాటిని మార్చి ఒకళ్ళకి ఇష్టం అంటే ఇందుట్లో ఇద్దరు పోటీ పడ్డారు. సవాంగ పోటీ పడ్డాడు, పిఎస్ఆర్ ఆంజనేయులు ఇద్దరు పోటీ పడ్డారు. పోటీ పడి వాళ్ళ అనుకూలంగా వాళ్ళ మనుషుల్ని పిఎస్ఆర్ ఆంజనేయులు మార్చిన దాన్ని మళ్ళీ ఆయన మార్చుకొని ఇట్లా రకరకాలుగా చేశారని ఇప్పుడు మనకు వస్తూ ఉంది. ఆయన మార్చాడని మళ్ళీ ఈయన మార్చుకుంటా ఇట్లా మార్చుకుంటా 3 సార్లు జరిగింది. 3 సార్లు జరిగింది. అసలు న్యాయస్థానం ప్రశ్నించింది ఈరోజు, హైలాండ్లో మిమ్మల్ని పెట్టమని ఎవరు చెప్పారు, అక్కడికి ఎలా వెళ్ళొచ్చా ప్రైవేట్ ఆడదానికి సంబంధించి నుంచి నిజంగా తరలించవచ్చు అని చెప్పి స్పష్టంగా అడిగింది. ఇక్కడ ఇంకో విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే ఆ పేపర్ దిద్దటానికి 158 మంది నియమించారు. అవునా? 150 మందిలో గుర్తింపు ఉండవాళ్ళు అధికారికంగా 72 మంది, మిగిలిన 86 మంది ఎవరు? వాళ్ళకున్న అర్హతలు ఏంటి? లేదు. ఈ సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా అసలు వాళ్ళు కదలికలు కానీ ఇటు కానీ లేకుండా చేశారు కొన్ని చోట్ల. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏ అవసరం వచ్చింది? ఇవి ప్రధాన న్యాయం అంటే మన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి గారు దేవానంద్ గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో ఎవరైతే విచారణ అధికారులు ఉన్నారో కూలంకుషంగా అన్ని విషయాలు బయటికి తీసుకొచ్చారు. కాబట్టి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు డిఎస్సిలో ఎలాంటి అవతవకలు జరగలేదు. కాబట్టి వాస్తవంగా ఆ మామూలుగా పర్సనల్ బ్యాంక్ కావచ్చు, ఎవరికి వెళ్తుందో తెలియని పరిస్థితి అది. 43,000 పర్సనల్ బ్యాంక్ అది. ఎవరికి ఆ ప్రశ్నలు ఎవరికి ఏ అభ్యర్థికి వెళ్తాయో తెలియని పరిస్థితి అది. డిఎస్సిలోనేమో అదే అంకమరావు గారు చెప్తున్నది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అది. ఇదేమో పేపర్ దిద్దుకోవటం మార్కులు. అవును. ఆ 17 వస్తే దాన్ని 67 చేసుకోవడం. ఈ బ్యాచ్ అది. ఇంకోటి ఇది ఇవాళ జరిగింది అనుకుంటున్నారు మీరు, కాదు. ఆయనకు తెలుసు అనుకోండి, రాజశేఖర రెడ్డి హయాంలో మొట్టమొదటిసారి దీనికి బీజం పడింది. ఆ రోజు కూడా ఇట్లానే బీజం పడింది. ఒక 8 మంది అభ్యర్థులు, వాళ్ళ పేర్లు మొన్నటిదాకా ఉన్నాయి నా దగ్గర. ఆ 8 అభ్యర్థులు వాళ్ళకు వచ్చిన మార్కులు అవి పక్క తప్పించేసి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు నియమించుకుంటే ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తుందే వాళ్ళు. ఇప్పుడు కూడా అదే ఆలోచన. ఇలాంటి వాళ్ళు నియమించుకుంటా ఉంటే రేపు ఎప్పటికైనా వాళ్ళకల్లే ఉంటారు కదా. అంటే మనం 30 అర్థమైందా అంకమరావు గారు చెప్పింది? రాజశేఖర్ రెడ్డి టైంలో అక్రమాలు చేసి గ్రూప్ 1లో పెట్టుకున్న వాళ్ళు ఒక 8 మంది ఉన్నారు. ఆ 8 మంది జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంట్లు ఇప్పటికీ ఇంకా సర్వీసులో ఉండి సహకరిస్తూ ఉన్నారు. ఈ ప్లాన్ ఆ ప్లాన్ వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వేసిన ప్లాన్ సక్సెస్ అయింది కదా, మంచి ఫలితాలు ఇచ్చింది కదా.
అందుకని ఇప్పుడు పెట్టారు మళ్ళీ. 160 పోస్టులు ఉంటే 160 కొట్టేద్దామని ప్లాన్ చేశారు. అది జరుగుతుంది. అది అంకమరావు గారు చెప్తున్న పాయింట్. స్పష్టంగా, చాలా స్పష్టంగా నివేదికలో వాళ్ళు పొందుపరిచారు ఏమేం జరిగింది, దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారో, ఎవరి పాత్ర ఏందో స్పష్టంగా ఉంది. ఇది నెల రోజులు చిన్న అడావుడి అటు ఇటు తిరుగుతున్నందువల్ల భోగాపురం అల్లూరి సీతారామరాజు గారి ఎయిర్పోర్ట్ సంబంధించింది కావచ్చు, ఇవన్నీ కొంచెం ఉన్న తర్వాత వీటిని మరుగుపరచడానికి ఆ రోజు ప్రయత్నం చేశాడు సిద్దిరి అప్పలరాజు పర్యటన గురించి. ఇది బయటికి రాకుండా ఉండడం కోసం డిఎస్సి అంశాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఇందులో తప్పు జరిగిందని అధికారులను పక్కన పెట్టారు. వాస్తవాలు న్యాయస్థానం దృష్టికి వెళ్ళింది, దేవానంద్ గారి దృష్టికి వెళ్ళింది కాబట్టే ఆయన దీని మీద తీవ్రంగా పరిగణించి చర్యల్లోకి ఉపక్రమించి ఈ సిట్టుని ఏర్పాటు చేశారు. దాని ఆధారంగా ఈరోజు సిట్టు వాళ్ళు ఆయనకు నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. ఇందాక మీరు అన్నదానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, తీర్పు వచ్చిందాకా చూద్దాము, ఈలోపు మన దగ్గర ఉన్న ఆధారాలను బట్టి వాళ్ళు ఇటు శాసనసభకు రారు కాబట్టి శాసన మండలిలో ఎవరెవరు ఏం చేయాలి, ఏం మాట్లాడుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. దాన్ని ఈరోజు బొత్స సత్యనారాయణ భుజస్కంధాల మీద పెట్టాడని మనకు వస్తున్నటువంటి వార్తలు. అతనే కదా ప్రతిపక్ష నేత, కాబట్టి అతని మీద పెట్టాడనేది మనకి వినిపిస్తున్నటువంటి మాట. సహజంగానే అతను ఎటు పాపం పోయినసారి ఏదో ఆయనకి ఆరోగ్యం కూడా సరిలేదని చెప్పని జరిగింది. మరి తర్వాత ఏం జరిగిద్దో ఆయన జగన్మోహన్ రెడ్డి అంటలా ఎళ్ళు నీ ఆరోగ్యం సంగతి తర్వాత ముందైతే నా పని కావాలంటున్నాడు. అది ఎప్పుడు జరిగేదే కదా. ఇప్పుడు ఏంటంటే దానికి వచ్చిన ఉదాహరణ చెబుతాను మీకు నేను, అంటే నాకు బాగా తెలుసు కాబట్టి చెబుతున్నాను నేను. రాయలసీమలో ఎలా ఉంటుందంటే ఫ్యాక్షనిజం అనేది కొన్ని గ్రామాలు వాళ్ళ కింద ఉంటాయి, కొన్ని గ్రామాలు వాళ్ళ కింద ఉంటాయి. ఆ గ్రామంలో చదువుకోవటం కానీ వాళ్ళు వ్యవసాయం చేయటం కానీ ఇవే ఉండవు. ఈ నాయకుడు ఏది చెప్తే చేసేస్తారు. ఫలానాలను వేసేయమంటే వేసేస్తారు. వేసేసినప్పుడు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ చేతిలో కొంత అమౌంట్ పెట్టేస్తారు, వాళ్ళు దేశాల మీదకి వెళ్ళిపోతారు. ఈలోపు ఇక్కడ కూర్చొని రాజీలు చేస్తూ ఉంటారు. రాజీ అయిపోయిన తర్వాత అతను వస్తాడు, కేసులు ఉండవు. అందుకనే రాయలసీమలో ఇంకా చాలామంది ఈరోజు ప్రజాప్రతినిధులుగా మెలగలుగుతున్నారు. వాళ్ళు చేసిన అకృత్యాలకి, అరాచకాలకి, హత్యలకి సంబంధించి రాజీలు జరిగిపోయినాయి. కొన్నేమో న్యాయస్థానంలో కొంతమంది శిక్షలు పడ్డా జరిగిపోయినాయి. అలాంటప్పుడు ఏంటంటే బతికుండ వాళ్ళందరికీ వాళ్ళు పోషణ అంతా చూసుకుంటారు, చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలను వదిలేస్తారు. అవసరం లేదు, ఎందుకంటే వాడు కత్తి పెట్టినంత వరకే వాళ్ళకి అవకాశం. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అదే, బొత్స సత్యనారాయణ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అతని కోసం త్యాగం చేయాలి, పోరాడాలి, నిలబడాలి, కడబడాలి. ఓపిక లేదనుకోండి పట్టించుకోడు. ముద్రగడ పద్మనాభం సంబంధించి కూడా జరిగింది అదే కదా సార్. అవసరం లేదు కదా, వాడుకొని అవసరం లేదు కదా. ఇప్పుడు ఆయన అవసరం లేదు కదా. అవును, ఆయన కావచ్చు, హరిరామ్ జోగయ్య కావచ్చు, ఆయన అవసరం లేదు కదా ఇప్పుడు ఆయనకి. కాబట్టి అవసరం లేనప్పుడు ఎందుకు దాన్ని పెద్దగా చూపిస్తాడు? చూపించడు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏది చేయాలన్నా, ఏది చేయబోతున్నా దానికి పరమార్థం ఏంటంటే అంతిమంగా అతనికి ఏంటి లబ్ధి అనేది మాత్రమే చూసుకుంటాడు. ఆ త్రాసులో ఎటువైపు మొగ్గితే దానికెళ్ళి నిలబడతాడు, అంతే తప్ప న్యాయమా అన్యాయమా ధర్మమా అధర్మమా అసలు అనేది ఉండదు. అతని మీద పాపబీది కానీ ఏమి ఉండవు అనమాట అతనికి. మరి అలాంటి వ్యక్తి ఈరోజు దీనికి సంబంధించి బయటికి తీసుకొచ్చిన ఈ అంశాలన్నీ కూడా పోయినసారి మీరు గుర్తుందో లేదో కౌన్సిల్లో, శాసన మండలిలో పారిపోయారు, ప్రశ్నలు అడిగి పారిపోయారు. ఇప్పుడు కూడా దానికి సమాధానాలు వాళ్ళ దగ్గర లేవు, సమాధానాలు చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. వాళ్ళు అడిగిన దానికన్నిటికీ సమాధానం చెప్పేంత సత్తా వీళ్ళకు ఉంది. రేపు కూడా జరిగేది అదే. బయట ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, బయటకు వచ్చి మాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే వచ్చేవాళ్ళం, మాకు ఇవ్వట్లేదు కాబట్టి మేము రావట్లేదు. ఇప్పటికైతే ధైర్యం దమ్ముంటే ప్రతిపక్ష హోదా నీకు నెంబర్ ఉంటే ఇస్తారు, నెంబర్లే. ఇప్పుడు శాసనసభ్యులు 10% శాసనసభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది. దమ్ముంటే ఇచ్చేదేంటి? అది అడగాల్సింది ఎవరు సార్? ప్రజల్ని కదా. దమ్ముంటే అక్కడ ఓంకార్ గారు ఒక్కళ్ళే, నోముల నరసింహ గారు ఒక్కళ్ళే, జయప్రకాష్ నారాయణ గారు ఒక్కళ్ళే, ఇలాంటి వాళ్ళందరూ, అప్పుడు వెంకయ్య నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా యువతన యువతులందరూ మాట్లాడేటప్పుడు వాళ్ళకి వెనకమాల బలం ఉందా లేకపోతే సభ్యులు ఉన్నారని కాదు కదా,
వాళ్ళు మాట్లాడే దాంట్లో విషయ పరిజ్ఞానం ఉంది కాబట్టి ఏదైనా పొరపాటు జరిగితే బాబు ప్రభుత్వం ఈ పొరపాటు చేసింది, ఇది ఇట్లా జరిగిందని చెప్పని ప్రభుత్వానికి సూచనలతో పాటు తీవ్రంగా ఆ విషయాల్ని పరిగణించేవాళ్ళు కాబట్టి వాళ్ళు పోరాటానికి ఒకళ్ళైనా ఇద్దరైనా వాళ్ళు మాట్లాడే అవకాశం వచ్చింది, మాట్లాడారు, అది ప్రజల్లోకి వెళ్ళగలిగింది. నీకు అంత విషయ పరిజ్ఞానం ఉండి గవర్నమెంట్లు కూడా చాలా సీరియస్గా తీసుకునేవి, దాంట్లో విషయం ఉండి నువ్వు మాట్లాడే సత్తా నీకుంటే పొరపాట్లు కనుక జరిగి ఉంటే నిస్సందేహంగా ప్రభుత్వమే ప్రజల ముందు దోషి అవుతుంది కదా. రెండోది శాసనసభలో కావచ్చు, శాసనమండలిలో కావచ్చు, అది జీవితకాలం నమోదై ఉంటుంది కదా, ఎప్పుడైనా దాన్ని బయటకు తీయొచ్చు కదా. ఈరోజు పోయినసారి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎంతమందికి ఉద్యోగ కల్పన జరిగిందని మీరు నేను చెప్పలేదుగా, సత్యమూర్తి గారు మేమేం చెప్పలేదుగా దాని గురించి. స్వయంగా గౌతమ్ రెడ్డి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ సాక్షిగా చెప్పాడు కదా, 5,13,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, 5 లక్షల పైన కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పని మనం చెప్పామా? చెప్పలేదు కదా. డిఎస్పీలుగా సిఐలను డిఎస్పీలుగా ప్రమోషన్ చేస్తే 37 మంది చేస్తే 33 మంది కమ్మారని చెప్పని ఢిల్లీ వెళ్ళి ఎన్నికల కమిషనర్ గారి కార్యాలయం నుంచి బయటకు వస్తా ఆ రోజు నిందేశారు. ఈ ప్రభుత్వం చెప్పలేకపోయింది కదా. సుచరిత గారు హోమ్ మినిస్టర్గా ఉండి శాసనసభలో ఆమె కదా చెప్పింది. ఇప్పుడు ఆ తర్వాత ఎవరు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది కదా. ఇక్కడ కూడా రేపు అదే, వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, వీళ్ళు సమాధానం చెబుతారు, శాసన మండలిలో వాళ్ళు పారిపోతారు, సమాధానం వినరు పారిపోతారు. ఎందుకంటే వాళ్ళు 33 మంది ఉన్నారు. 33 మంది ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి హడావిడి చేయాలి, ఇది బయటికి రానియకుండా రచ్చరచ్చ చేయాలనే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఒకటే అంశం ఎత్తుకుంటారు, లోకేష్ రాజీనామా చేయాలి. ఇక రెండో ఏజెండా ఉండదు. వాళ్ళు ఎందుకు ఏంటి అనే దాని గురించి మాట్లాడరు. లోకేష్ రాజీనామా చేయాలి, జంజీకి సంబంధించిన వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వచ్చి ధర్నాలు చేయాలి, మాకు సంఘీభావం తెలపాలి. ఎందుకు తెలుపుతారు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మాది రాజకీయ పార్టీ కాదు, మేము ప్రశ్నిస్తాం, ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిస్తాం. అక్కడ ప్రశ్నించాం, బీహార్ వెళ్ళి ప్రశ్నించాం, పంజాబ్ వెళ్ళి ప్రశ్నించాం. ఇక్కడ ప్రశ్నించడానికి ఏముంది? ఏదన్నా ప్రశ్నించాల్సి ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏమయ్యా 13 సంవత్సరాల నుంచి నువ్వు బయట ఉండవు, నువ్వు బయట ఎందుకు ఉన్నావు, విచారణకు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి నిన్ను ప్రశ్నిస్తారు. పిఎస్సీలో ఏం చేసావని చెప్పేసి ప్రశ్నిస్తారు రేపు పొద్దున. నిస్సందేహం దానికైతే వస్తారు వాళ్ళు. అవును, ఖచ్చితంగా రావాలి, నిస్సందేహంగా వస్తారు. ఎందుకంటే ఈ యొక్క అధికారులు నియమించుకుంటే ఏం జరిగిందో చెప్పాం కదా ఇందాక. వాళ్ళకు అనుకూలంగా నియమించుకుంటే ప్రతిభతో వచ్చిన వాళ్ళు, కష్టపడి వచ్చిన వాళ్ళు, చదువు విలువ తెలిసిన వాళ్ళు, సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళు, సమాజానికి మంచి చేయాలనుకునేవాళ్ళు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలనుకునేవాళ్ళు, ఇలాంటి మనస్తత్వం ఉండేవాళ్ళు కనుక అధికారులుగా ఉంటే ఎంత మేలు జరిగిద్దో మనం చాలామంది అధికారులను చూసాం, ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం, అనుమానమే లేదు. కొంతమంది అధికారులు వీళ్ళు పెడదవ పట్టిన వాళ్ళు, పక్షపాతంగా ఉన్నవాళ్ళు, వాళ్ళ స్వార్థం మాత్రం వాళ్ళు చూసుకొని ఎవరైతే తైలాలు వేస్తున్నాడో అతను లబ్ధి చేకూర్చడానికి అలవాటు పడ్డ వాళ్ళ వల్ల ఈరోజు సమాజం ఎంత నష్టపోతుందో, జాతి ఎంత నష్టపోతుందో మన కళ్ళ ముందు సాక్షాత్కారానే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్. అందుకే నేను చాలాసార్లు నేను కానీ సత్యమూర్తి గారు మొత్తుకునేది ఏంటంటే ఇప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వం గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించేసి సమర్థులైన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇట్లా కనుక పారదర్శకంగా నిర్వహించేస్తే డిఎస్సి నిర్వహించినట్టు పారదర్శకంగా నిర్వహించేస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళకి కొంచెం ఏదో చెయ్యాలనే తపంతో వాళ్ళు వస్తారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆలోచనల మేరకు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ఇది ఒకసారో ఒక 5 సంవత్సరాల్లో పూర్తి అయ్యేది కాదు, ఒక యజ్ఞం ఇది. ఆ యజ్ఞాన్ని వాళ్ళు దగ్గరుండి చేయగలుగుతారు. అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చేయలేరు కదా. కాబట్టి వాళ్ళనే పెట్టుకుని ఊగిసలాడుతూ ఉంటే ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఆ కార్యక్రమం ఇక నుంచైనా ఇప్పుడు ఇటు దేవానంద్ గారు దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. కాబట్టి ఆ తీర్పు రంగంలోనే తదుపరి ఇప్పుడు ఏదో మళ్ళీ డిఎస్సి 2వ ప్రకటిస్తున్నారు డిసెంబర్లో నిర్వహించడం కోసం. దాని తర్వాత అయినా దీన్ని నిర్వహించేసేసి నిజమైన సమర్థులు కనుక అప్పచెబితే ఇలా ఆలోచనకు తగ్గట్టుగా ఆంధ్ర రాష్ట్ర పురోగతికి వాళ్ళు కూడా చేయూతనిస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఇంకో డిఎస్సిలో
16,000 మంది టీచర్లు మెరిట్ మీద వచ్చారు. మెరిట్ ప్రకారం వాళ్ళు ఎంపికయ్యారు. వాళ్ళు ఎంపిక అయిన తర్వాత మనం క్లియర్ కట్గా చూసాం. మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళల్లో రిజల్ట్స్ బ్రహ్మాండంగా వచ్చినాయి. చాలా అద్భుతమైన ఫలితాలు తెచ్చారు. వాళ్ళు గవర్నమెంట్ ఆ టీచర్లకి ఆ క్రెడిట్ మొత్తం ఆ టీచర్లకి, ఆ 16,000 మంది టీచర్లకి ప్లస్ పాత టీచర్లు, వాళ్ళు ఆల్రెడీ సర్వీసులో ఉన్న టీచర్లు, వాళ్ళకి వీళ్ళు సపోర్టివ్గా ఉన్నారు. దాంతో బెటర్ రిజల్ట్ వచ్చింది. వాళ్ళ అనుభవం, వీళ్ళ ఆలోచన విధానము రెండు కలిసినాయి. ఆ పాత టీచర్లు, కొత్త టీచర్లు అందరూ కలిసి మనం ఇటు ఏదన్నా పిల్లల్ని 10 మందిని జమ చేయండి అంటే వీడు కొత్తగా వచ్చిన కుర్రాడు కదా, కొత్త టీచరు మొత్తం ఉత్సాహంగా పనిచేసేవాడు. దాంతో పాత టీచర్కి ఉత్సాహం వచ్చేది. ఇద్దరు కలిసి పనిచేశారు. మంచి రిజల్ట్ వచ్చేసింది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా నో అడ్మిషన్ బోర్డు పెట్టే స్థాయికి వచ్చింది. అదే కట్ చేస్తే ఈ గ్రూప్ 1 సర్వీసెస్లో పైరవీలు చేసుకొని డబ్బులు కొట్టేసి రాజశేఖర రెడ్డి టైంలో నియమితులైన వాళ్ళు ఏం చేశారు, ఎట్లా కుంభకోణాలు చేశారు, ఆ మొత్తం చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకనే ఆ గ్రూప్ 1లో ఆ రోజు రాజశేఖర రెడ్డి చేసింది నాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది కాబట్టి, ఇప్పుడు నేనే అధికారంలో ఉన్నాను కాబట్టి 163 మందిని నా వాళ్ళనే వేసేసుకుంటే నేను 30 సంవత్సరాల పాటు ఈ గద్దె దిగక్కర్లేదు. అంటే 8 మందితోనే ఇంత ఫలితాలు, 8 మందితోటే ఇంత ఫలితం ఉంటే 163 మంది వేసుకుంటే, ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది అనుకో, నీ ఇక్కడ ఇసుక దవ్వుతున్నట్ట చూడు అంటే, అక్కడ ఈ ఆర్డీఓ మనోడే కదా, మనం డబ్బులు మన కేటగిరీనే కదా, ఇక్కడ ఇసుక తవ్వడం లేదు. 26 మంది కలెక్టర్లు ఒకే వాక్యంతో ఇచ్చారు గ్రీన్ ట్రిబ్యునల్కి. ఇస్తే గ్రీన్ ట్రిబ్యునల్ బూతులు తిట్టింది. అట్లా ఆర్డీఓ దగ్గర నుంచి కూడా రిపోర్టు, మేము తవ్వట్లేదు సార్, ఇక్కడ చాలా బాగుంది సార్, మా ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప వ్యక్తి సార్, మన రాజశేఖర రెడ్డి గారు వారసుడు సార్ అని రాసి ఇవ్వట, వీళ్ళందరూ రాసి ఇచ్చేవాళ్ళు. ఈ 163 మందిలో ఇట్ట పైరవీల ద్వారా వచ్చిన డిఎస్పీలు ఏం చేసేవాళ్ళు, చంద్రబాబు నాయుడు మీద రాళ్ళేసి చంద్రబాబు నాయుడు మీదే కేసులు పెట్టేవాళ్ళు, పొంగనూరులో లాగా. అది అటువంటి సైన్యాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి తయారు చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు. కానీ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలిచింది అనేది ఒక నానుడి. దాని ప్రకారం ఇప్పుడు అంతా కుంభకోణం బయటకు వచ్చింది. మొత్తం ఏపీపీఎస్సీ కుంభకోణం బయటకు వచ్చి గ్రూప్ 1 ఎగ్జామ్స్ అన్నీ ఒక బూటకపు పరీక్షలు మొత్తం అంత మార్కులన్నీ వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకున్నారని తేలేసరికి ఆ రిపోర్టు వస్తుందన్న భయంతో ఈ డిఎస్సిలో గొడవ జరిగింది, డిఎస్సిలో గోల్ జరిగింది, డిఎస్సిలో అక్రమాలు జరిగింది, డిఎస్సిలో ఇది జరిగింది, డిఎస్సిలో అది జరిగింది. ఏం జరిగింది? డిఎస్సిలో మంచి రిజల్ట్ వచ్చింది. పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, పేరెంట్ టీచర్ మీటింగులు పెడుతున్నారు, 2 లక్షల మంది కొత్త విద్యార్థులు జాయిన్ అయ్యారు, కొత్త ఎన్రోల్మెంట్స్, డ్రాప్ అవుట్స్ లేవు. అది ఈ టీచర్లు చేసింది. సొసైటీకి ఏది కావాలి, ఇసుక దవ్వినా తవ్వట్లేదని రాసి ఇచ్చే ఈ ఆర్డీఓలు వీళ్ళు కావాలా, చక్కగా పిల్లలకి పాఠం చెప్పే ఉపాధ్యాయులు కావాలా? సో అంకమరావు గారు, నాకు ఏపీపీఎస్సీ అండ్ డిఎస్సికి సంబంధించి 2 రకాల తేడాలు కనిపిస్తున్నాయి. ఏపీపీఎస్సీకి సంబంధించి చూసుకుంటే దాదాపు 440 మంది అభ్యర్థులు ఎవరైతే పరీక్ష రాసినటువంటి వారే వెళ్ళి కేసు వేశారు. ఇంకోటి డిఎస్సిలో చూస్తే ఒక్క అభ్యర్థి కూడా వెళ్ళి కేసు వేసింది లేదు. ఇంకోటి చూసుకుంటే ఏపీపీఎస్సీలో కోర్టులు కూడా దాన్ని సమర్థించాయి, ఖచ్చితంగా దాని మీద విచారణ చేయమంది, సిట్ వేసింది. కానీ డిఎస్సిలో అసలు కోర్టులు ఇప్పటిదాకా 2 నుంచి 3 సార్లు అసలు ఏదీ లేదు, ఇలాంటి పిల్స్ వేయకూడదని చెప్పింది. అదేవిధంగా ఏపీపీఎస్సీకి సంబంధించి చూసుకుంటే అప్పట్లో నిరసన కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల నుంచి స్వచ్ఛందంగా వచ్చాయి. ఇక డిఎస్సిలో ఎటువంటి స్వచ్ఛందంగా వచ్చింది లేదు. ఆఖరికి డిఎస్సి రాసినటువంటి టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళే స్వచ్ఛందంగా అటు కొండారెడ్డి బురుజు కావచ్చు, అదేవిధంగా కాకినాడ కావచ్చు, ప్రతి చోట కూడా
ఆత్మగౌరవ ర్యాలీ తీస్తూ వస్తున్నారు. సో ఇంత స్పష్టంగా మనకు కనిపిస్తుంటే కేసు ఏపీపీఎస్సికి సంబంధించి ఏం జరిగింది అనేది, ఇప్పుడు డిఎస్సికి సంబంధించి ఏం జరిగింది అనేది, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏమన్నా అర్థం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు అర్థం కాదు అక్కడ అతను ఏం చేయాలనుకుంటున్నాడో అది చేస్తున్నాడు. ఇవన్నీ అవకతవకలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి దాన్ని పక్కదారి పట్టించడం క్రమంలో భాగంగా దీన్ని ఎత్తుకున్నాడు. మీరు చాలా స్పష్టంగా అడిగారు. ఇప్పుడు ఏపీపీఎస్సికి సంబంధించింది కావచ్చు, దీనికి సంబంధించింది కావచ్చు. సత్యమూర్తి గారు చాలా వివరంగా చెప్పారు. ఏంటి దానివల్ల అతను జరిగే ఉపయోగం ఏంటి, సమాజానికి జరిగే నష్టం ఏంటి వివరంగా చెప్పారు కదా. ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఎందుకు వాళ్ళు కూడా రాలేదు అంటే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు. ముఖ్యంగా ఇది ముందు గమనించుకోండి, వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు. వాళ్ళ మార్కులు ఎన్ని వచ్చినాయి, ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి వచ్చిన ర్యాంక్ ఏంటి, ఏ ర్యాంకు వరకు ఇచ్చారు, దానికి ఆరిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం క్రీడాకారులకు ఎంతమందిని కేటాయించారు, స్పష్టంగా అక్కడ ఉన్నాయి కదా. అందువల్ల వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళట్లేదు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇదే ఆఖరి డిఎస్సి అని కూడా చెప్పడం లేదు కూటమి ప్రభుత్వం. ఇంకా డిఎస్సి సరే, అది కాదు ఇక్కడ ఉన్న సమస్య. కాబట్టి వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది కాబట్టి అందుకే నేను చదువుకున్న వాళ్ళు కాబట్టి, ఇది కంప్యూటర్ బేస్ మీద చేసినటువంటి ఎగ్జామ్ కాబట్టి మార్కులు దిద్దే అవకాశం లేదు కాబట్టి, దాని మీద వైట్నర్ వేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్కులు వేసుకునే అవకాశం లేదు కాబట్టి, దాంట్లో ఇందాక నేను చెప్పినట్లు 158 మంది ఎవరైతే ఉంటారో పేపర్లు దిద్దే వాళ్ళలో 72 మాత్రమే మందిని వేసుకుని 86 మందిని వివిధ రకాలను తీసుకొచ్చి దిద్దిచ్చారని చెప్పి మనకు స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి అలాంటి అవకాశం ఇక్కడ లేదు కాబట్టి వాళ్ళు ఇట్లా కుట్టుకోంగల్లోనే మొత్తం బయటకు వస్తుంది. కాబట్టి ఏ జిల్లాలో గణిత శాస్త్రమా, రసాయనిక శాస్త్రమా, భౌగోళిక శాస్త్రమా, లేకపోతే ఆంగ్లమా, వీటికి సంబంధించినంత వరకు ఎవరు దానికి ఎన్నికయ్యారు, వాళ్ళ వివరాలతో సహా, వాళ్ళకు వచ్చినటువంటి మార్కులతో సహా, వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంకులతో సహా వివరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూసుకున్నారు కాబట్టి తృప్తి చెందారు. ఎక్కడో 1-2 సార్లు ఏదన్నా అనుమానం ఉండేవాళ్ళు, వీటన్నిటిలో ఏదైనా పొరపాట్లు అంటే కొన్నిసార్లు కొంతమంది చూసుకునే విధానంలో తేడాలు ఉండేవాళ్ళు 33,000 గ్రీవెన్సీకి వెళ్తే వాళ్ళు స్పష్టంగా సమాధానం ఇచ్చారు కాబట్టి వాళ్ళు తృప్తి పడ్డారు కాబట్టి ఒక్కళ్ళు కూడా న్యాయస్థానానికి వెళ్ళలేదు. కానీ ఇక్కడ అలా కాదే, 163 మంది అభ్యర్థులు కావాలి, పరీక్షలు రాసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంత ప్రతిభావంతులో వాళ్ళకి తెలుసు, ముందు ప్రకటించిన మార్కులు తెలుసు, ముందు ప్రకటించిన వాళ్ళు తెలుసు. మరి తర్వాత ఎందుకు మారింది, ఎవరు మార్చారు? ఆ అనుమానం వాళ్ళకి వచ్చింది కాబట్టి, ఆ అనుమానాలు న్యాయమూర్తి ముందు పెట్టారు కాబట్టి, దానికి ఆధారాలు కూడా న్యాయమూర్తి ముందు పెట్టారు కాబట్టి, అంత ఆలస్యమైంది కాబట్టి, 84 రోజులు ఐలాండ్లో కూర్చోబెట్టారు కాబట్టి, ఆటోల్లో ఇటన్నీ తరలించారు కాబట్టి, ఇవన్నీ ఆధారాలతో సహా న్యాయమూర్తి గారు పరిగణించారు కాబట్టి ఇక్కడ పొరపాటు జరిగిందని చెప్పని నిర్ధారణకు వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టారు. ఈరోజు సిట్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం రేపొద్దున తీర్పు ఏమిస్తారో చూడొచ్చు. ఇది వ్యత్యాసం. వాళ్ళు ఎందుకు న్యాయస్థానానికి వెళ్ళారు, వీళ్ళు ఎందుకు న్యాయస్థానానికి వెళ్ళలేదు అంటే అంత స్పష్టంగా ఉంది. ఇది పారదర్శకంగా ఉంది, ఎవరు మాట్లాడే అవకాశం లేకుండా ఉంది. ఇప్పుడు ఏదో వాళ్ళు బురద వెళ్తున్నారంటే ఆయన నేను ఇద్దరు స్పష్టంగా చెప్పాము, దాంట్లో మొహమాటమే లేదు. ఇది రాబోతుంది కాబట్టి దీన్ని బయటకు తీసుకురావడం కోసం ఇప్పుడు బయటకు తీసుకొచ్చాడు. ఈ రేపొద్దున ఇవన్నీ ఆళ్ళ మెడకే చుట్టుకుంటాయి కాబట్టి, కళ్ళ ముందు కనపడుతున్న అంశాలు కాబట్టి, సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి, తప్పించుకోవడానికి వీళ్ళేన విధంగా ఈరోజు ఉంది కాబట్టి దాన్ని ఎవరు నిర్వహించారో రేపొద్దున వాళ్ళకి ఒకవేళ అతను తప్పించుకుంటే తప్పించుకోవచ్చు. వాళ్ళిద్దరికీ శిక్షలు అయితే పడతాయి, అందుట్లో మామూలు విషయం కాదు. ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తుంది న్యాయస్థానం. వాళ్ళకి పడాల్సినవి అయితే వాళ్ళకి పడతా ఉంటాయి. ఇక్కడ వీళ్ళు కోన శశిధర్ గారు కావచ్చు, జైన్ గారు కావచ్చు, భరణి గారు కావచ్చు, మొన్న ఛార్జ్ తీసుకున్న అన్సారియా గారు కావచ్చు, వివరాలతోటి ఎందుకు ఇవ్వలేదు. ఇంకో మాట అన్నారు కదా, వాళ్ళు బ్రిడ్జి గేమ్లో ఆడిన వాళ్ళకి పేకాట, వాళ్ళ బ్రిడ్జి గేమ్ అంటే వాళ్ళకి తెలిసింది పేకాట. ఒక ఆయన అంటాడు, నీకు ఆటింగ్ రాని తెలుసా, సత్యమూర్తి గారు నీకు ఇస్పేట్ రాజు తెలుసా, అయ్యా నీకు ఇస్పేట్ రాజు తెలుసా, తెలిస్తే ఉద్యోగాలు వచ్చి పో అంటే అంత ఈజీ అయిపోయింది. అంటే వాళ్ళు ఎంత వెటకారం చేస్తున్నారు. నీకు తెలిసింది పేకాట, చింత చెట్టు కింద కూర్చొని చిరిగిపోయిన లుంగి వేసుకొని పేకాడుకోవటం ఒక్కటే నీకు తెలిసింది, అదే ఆడుకో, నీ కర్మ అంతే. పేకాటకి డిఎస్సి ఉద్యోగాలు రావు ఇవ్వలేదు కూడా దాంట్లో. అందుకే వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళలేదు కదా, బయట మాట్లాడుతున్నారు, బురద చల్లుతున్నారు. మరి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ విద్యా సంస్థలు నిర్వహించేటటువంటి
పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళాడు కదా, 2 సార్లు వెళ్ళాడు, 2 సార్లు మట్టికాయలు వేసింది కదా. ఈరోజు మనం చూసాం, స్కూల్ విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు, ఇంజనీర్ విద్యార్థులు డిఎస్సిలో పరీక్షలు రాసిన వాళ్ళు ఎవరు వీళ్ళకి సహకరించకపోతే వాళ్ళని తీసుకొచ్చే ర్యాలీలా, కూలీలు పక్క రాష్ట్రం నుంచి జనాలు, ఒరిస్సా నుంచి ఇక్కడ తమిళనాడు నుంచో ఇట్లా తీసుకొచ్చి వీళ్ళు ర్యాలీలా. అంటే ఆంధ్ర రాష్ట్రంలో 3,20,000 మంది రాస్తే 16,000 మందికి ఉద్యోగాలు వస్తే 3,04,000 మంది ఉద్యోగాలు రాకపోతే ఇంటికి 3 కాడికి వేసుకుంటే 12 లక్షల మంది 16,000 మంది ఉండాల్సి ఉండే 1%, 12,600 మంది రావాలి కండి సత్యమూర్తి గారు రోడ్డు మీదకి. 1% కనీసం 1%. అంటే రాలేదంటే ఏంటి దాని అర్థం? దాంట్లో 1%, 126 మంది రాలేదు కదా, 126 మంది అంటే దీన్ని బట్టి అర్థమవుతానే ఉంది కదా. కాబట్టి వీళ్ళు చేసే కార్యక్రమాలు వీళ్ళు చేయాలి. ఇంకా తీర్పు వచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు గారు సౌమ్యుడు కాబట్టి ఏదైనా చట్ట ప్రకారం చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన వాటన్నిటి కూడా ఇప్పుడు కుంభకోణాల్లో చూసాం. జిల్లాలో దొరకడు, రాష్ట్ర హైకోర్టుకి వెళ్తారు, అక్కడ చీ కొడతారు, సుప్రీంకోర్టుకి వెళ్తారు, అక్కడ చీ కొట్టిన తర్వాత అప్పుడు వచ్చి వాళ్ళే లొంగిపోతారు. వాళ్ళని పట్టుకోవడం పెద్ద విశేషం కాదు. నన్ను గుజరాత్ పారిపోయినాను బుట్రాలా, పోలీసులు తెలియకేం కాదు. మామూలుగా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఈ గొడవంతా ఎందుకు, అక్కడ ఇచ్చిన తర్వాత మనం చూసుకుందామని చెప్పని ప్రశాంతంగా మనమేమో అభివృద్ధి మీద పడుతున్నాం, ప్రజలు ఇది గమనిస్తారు కదా అని చెప్పిన వాళ్ళు ఆలోచిస్తున్నారు. అట్లా ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు సాక్ష్యాధారాలన్నీ కూడా ఎక్కడ వాళ్ళకై వాళ్ళు నిన్న చూసాం కదా మనం అక్కడికి వెళ్ళి. జిల్లాకు 2 కోట్లు అబ్బా సంపాదించుకుంటే ఏమవుతుందబ్బా అంటే జిల్లాకు 2 కోట్లు అంటే ఒప్పుకున్నాడు కదా సత్యమూర్తి గారు, ఒప్పుకున్నాడు. కారుమూరి సునీల్ అక్రమాలు చేశాడు అని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఇదే మాట ఈడి ముందు కూడా వెళ్ళి చెప్తాడు. ఈయన చెప్పేదే ఉంది, దొరికాడు కదా. ఇప్పుడు మనం చాలా డిబేట్లలోనే నవీన్ కుమార్ గురించి ఏకాంబరం నవీన్ కుమార్ గురించి మనం ఎన్నిసార్లు చెప్పాము, ఆఫీసర్లు వచ్చి ఎన్నిసార్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక ఫ్యాక్ట్ చెక్ అని నడుపుతూ ఉంటుంది సోషల్ మీడియాలో. ఆ ఫ్యాక్ట్ చెక్లో ఎన్నిసార్లు వేశారు ఈ నవీన్ కుమార్ గురించి. నవీన్ కుమార్ అనే పేరు, అతని జీవిత చరిత్ర అంతా మన కళ్ళకు కట్టినట్టు కనపడుతూ ఉన్నది. దాన్ని తీసుకొచ్చి తాటిపత్రి చంద్రశేఖర్ అని ఈ గెలిచిన 11 మంది మగాళ్ళల్లో ఒక మగాడు ఎర్రగొండపాలెం అతను వచ్చి చెబుతాడు మళ్ళీ కొత్తగా. ఇవన్నీ కాదండి, ఈ లోకేష్ గారు నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ కుమార్కి ఎందుకు ఇవ్వలేదండి ఉద్యోగం అని అడుగుతున్నాడు. కాదు సార్, ఇదే నవీన్ పేపర్ మొత్తం లీక్ చేసాడు, దాంట్లోనే పని చేశాడు అని చెప్పి అంది కూడా జగన్మోహన్ రెడ్డి అట చెబుతాడు. ఈ తాడిపత్రి చంద్రశేఖరు ఆ నవీన్కి ఎందుకు ఉద్యోగం రాలేదు అనేది క్లియర్ కట్గా చెప్పారు. ఈ డిబేట్ కనుక తాడిపత్రి చంద్రశేఖర్ చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. మీ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటాడు. నేను మళ్ళీ ఒక్కసారి బ్రీఫ్గా చెప్తా. ఈ నవీన్ అనే అతను అక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. డిఎస్సి రాయటానికి ముందు పర్మిషన్ తీసుకోవాలి. నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, నాకు నీ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వండి అని అడగాలి. ఆ విషయం అతను అడగకుండా డిఎస్సి పరీక్ష రాశాడు. డిఎస్సి పరీక్ష రాసిన తర్వాత ర్యాంక్ వచ్చింది. అతను సహజంగానే తెలియగలవాడు, ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంకు వచ్చిన తర్వాత ఎవరిది ర్యాంకు అని వీళ్ళు వెతికారు. డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నీ చెక్ చేసుకుంటారు కదా. చెక్ చేసుకుంటే ఈ నవీన్ అనేవాడు మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నవాడు అని తేలింది. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారా, ఏ ఆఫీసర్ అయినా ఇచ్చాడా అతనికి అని చెక్ చేశారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎవ్వరూ ఇవ్వలేదు, అతను అడగలేదు, వీళ్ళు ఇవ్వలేదు. దాంతో అతనికి చెప్పారు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోకుండా నువ్వు పరీక్ష రాశావు, నువ్వు నిబంధనలు కరెక్ట్గా చదివావా, అందులో ఉంది చూడు అని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ తీసి చూపించారు. దాంతో అతను చేసిన తప్పేంటో అర్థమైంది.
అర్థమైన తర్వాత ఆ తర్వాత కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు రండి అని చెప్పి 36 సార్లు ఫోన్ చేశారు. 36 టైమ్స్ ఆఫీసర్లు ఫోన్ చేస్తే అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావటం 1:1 పిలుస్తున్నావు, నువ్వు కంపల్సరీగా రావాలి, నీ సర్టిఫికేట్లన్నీ చూపించాలి. సర్టిఫికేట్లు చూపించాలి అంటే అతను డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కంపల్సరీగా చూపించాలి. అది అతని దగ్గర లేదు కాబట్టి అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎగ్గొట్టాడు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాకపోతే ఉద్యోగం రాదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినా ఆ తర్వాత వచ్చే హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారమే పోస్టులు ఇస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినంత మాత్రాన ఉద్యోగం గ్యారెంటీ లేదు. హారిజాంటల్ రిజర్వేషన్ అప్పటికప్పుడు జనరేట్ అవుతుంది. దెర్ ఇస్ నో గ్యారెంటీ. ఇవన్నీ నోటిఫికేషన్లో క్లియర్ కట్గా ఉన్న తర్వాత ఆ నవీన్ కుమార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాకుండా కోర్టుకి వెళ్ళాడు. కోర్టు వాళ్ళు ఏం చెప్పారు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళావా అని అడిగారు. నేను వెళ్ళలేదు అన్నాడు. కోర్టు ఏం తీర్పు చెప్పిందో తాటిపర్తి చంద్రశేఖర్ నువ్వు ఆ నవీన్ కుమార్ని అడిగితే చెప్తాడు. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాని నవీన్ కుమార్కి ఉద్యోగం రావటం అనేది కుదిరే పని కాదు. అతనికి 1వ ర్యాంక్ వచ్చినా, నీకు 101వ ర్యాంక్ వచ్చినా, ఏ ర్యాంక్ వచ్చినా కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెయ్యకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు, జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తారేమో కానీ నారా లోకేష్ అయితే మాత్రం ఇవ్వడు. ఇప్పుడు ఆ నవీన్ కుమార్ ఒకవేళ ఈ శాసనసభ్యుడు అడిగితే సిగ్గుపడతాడేమో, చెప్పడేమో. న్యాయస్థానం ఇచ్చిన దాన్ని ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకో. కోర్టు తీర్పు, కోర్టు జడ్జిమెంట్ నవీన్ కుమార్ కేసులో ఎట్లా ఉందో ఈ తాటిపత్రి చంద్రశేఖర్ ఒక్కసారి చూసి తీసుకోవచ్చు.